బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోట్ల తొలగింపు ప్రక్రియలో పురోగతి సాధించారు బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు. బోట్ల తొలగింపునకు హెచ్ బ్లాక్ విధానాన్ని అమలు చేశారు. ముందు ఐరన్ రోప్ ద్వారా బోటుని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2 భారీ బోట్ల ద్వారా హెచ్ బ్లాక్ విధానం అమలులోకి తీసుకొచ్చారు. హెచ్ బ్లాక్ విధానం ద్వారా నిన్న అర్ధరాత్రి 40 టన్నుల బోటును బయటకు తీశారు ఇంజనీర్లు. మిగిలిన బోట్లను కూడా బయటకు తీసేందుకు కసరత్తులు వేగవంతం చేశారు. ఇక దీంతో పాటు నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సవాల్గా మారింది బోట్ల వెలికితీత ప్రక్రియ. మరో 2 రోజుల్లో మిగిలిన బోట్లను బయటకు తీసుకొస్తారంటూ కూడా ఇంజనీర్లు చెప్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. బోట్ల వెలికితీత పనులు అక్కడ జోరందుకున్నాయి. ఇక్కడ నదీ ప్రవాహం అక్కడ జోరుగా ఉండడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతోంది. కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం అక్కడ ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ పనులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోట్ల తొలగింపు ప్రక్రియలో పురోగతి సాధించారు ఇంజనీర్లు. బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఈ పురోగతి సాధించడం జరిగింది. బోట్ల తొలగింపులకు సంబంధించి హెచ్ బ్లాక్ విధానాన్ని అమలు చేశారు వాళ్ళు. ముందు ఒక ఐరన్ రోప్ ద్వారా బోటుని నార్మల్ పొజిషన్కి అంటే సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2 బోట్లకు సంబంధించి హెచ్ బ్లాక్ అంటే ఒక బోటుకి ఇంకో బోటుకి ఒక కనెక్టివిటీగా పెద్ద పెద్ద ఐరన్ రాడ్లను వాళ్ళు అక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. ఆ ఐరన్ రాడ్లను కనెక్ట్ చేసి ఈ బోటుకి సంబంధించి సమాంతరంగా వాటిని కదిపేందుకు అంటే ఈ 2 కూడా 40 టన్నులు ఉన్నాయనుకుందాం. ఇటు మునిగిపోయిన బోట్ ఒక 40 టన్నులు ఉన్నది. అయితే ఆ 40 టన్నులు ఉన్న బోట్ని బయటకు తీయాలంటే అంతే బరువు ఉన్న బోట్ అయితే సరిపోతుంది. కానీ ఈ ఇరుక్కున్న బోటుకి సంబంధించి నీటితో ఉంది. దాంతోపాటు ఇసుకలో కూరుకుపోయింది, బురద కూడా పట్టేస్తుంది దానికి. ఈ నేపథ్యంలో మరింత బరువు దానికి మరింత బరువు దానికి తోడయింది. ఇప్పుడు ఆ మునిగిపోయిన బోట్ని బయటకు తీయాలంటే కనుక ఈ 2 బోట్లు కూడా ఆ లాగే 2 బోట్లు కూడా ఆ వెయిట్ని మించి ఉండాలి, ఆ బరువుని మించి ఉండాలి. ఈ నేపథ్యంలో ఆ రెండింటి కూడా పెద్ద పెద్ద రాడ్లతో కనెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు సమాంతరంగా వాటిని ఆ రెండింటిని సమాంతరంగా ముందుకు తీసుకువెళుతూ ఈ ఐరన్ రోప్ని కిందన బోట్ ఏదైతే ఇరుక్కుపోయిందో దానికి జాయిన్ చేయడం జరిగింది. దాన్ని బయటికి పుల్ చేస్తే కనుక బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కనుక మెల్లిగా బయటకు వచ్చిన పరిస్థితి చూశారు. ఇప్పుడు అదే ప్రక్రియని మిగిలిన వాటికి కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కాస్త ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించబోతున్నారు మా ప్రతినిధి మణికుమార్. బోట్ల వెలికితీత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఇప్పటికీ కూడా బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి కూడా వీళ్ళంతా కూడా కృషి చేస్తున్నాం. రాత్రి ఒక బోటును బయటకు తీయగలిగారు. ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు 4 కూడా నిన్న రాత్రి తీసినటువంటి బోటు చాలా పెద్దది. ప్రస్తుతం అయితే దాన్ని తొలగించి పక్కన పెట్టారు. మరొక మిగిలినటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు అయితే బోట్లకు సంబంధించి అక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర రాంగ్ డైరెక్షన్లో నిలిచిపోయినటువంటి బోట్లను సరిచేసే ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూస్తున్న విజువల్స్లో ఈ భారీ క్రెయిన్ ద్వారాగా బోట్లను నీటిలో మునిగిపోయినటువంటి బోట్లకు ఐరన్ రోపులు తగిలించి వాటిని సరిచేసే ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి తీసినటువంటి బోటును కూడా అదే విధంగా బయటకు తీసుకొచ్చారు. మనం చూస్తున్నాం కదా విజువల్స్లో ఈ ఐరన్ రోపులను ఉపయోగించి 1కి 10 సంఖ్యలో కలిపి వాటిని ఒక స్ట్రాంగ్ ఐరన్ రోప్లా తయారు చేసి బోట్లకి తగిలిస్తున్నారు. బోట్లను అంటే సరైన దిశలో వాటిని నిల్చోబెట్టి తర్వాత హెచ్ బ్లాక్ విధానం ద్వారా దాన్ని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మన విజువల్స్లో చూస్తే కనుక ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అక్కడ బోటుకి తగిలించినటువంటి ఈ రోపు నీటిలోనే తెగిపోయింది. ఇప్పుడు దాన్ని మరమ్మతులు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని మళ్ళీ బోట్కి తగిలించి మళ్ళీ బోటును సరిచేసే ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఏదైతే మనకి ఐరన్ రోప్ కనిపిస్తుంది ఈ రోప్ను ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. అంటే ఏ విధంగా దీన్ని బోట్ను బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూస్తే కనుక ఈ ఐరన్ రోప్ ఉంది కదా, ఈ ఐరన్ రోప్కి సంబంధించి ఇది చాలా దృఢంగా ఉంటుంది. ఐరన్ రోప్కి సంబంధించి దీన్ని ఇప్పుడు మళ్ళీ బోట్కి కనెక్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న తొలగించినటువంటి బోటును కూడా అదే విధంగా బయటికి తీసుకొచ్చారు. ముందు దాన్ని సరైన డైరెక్షన్లో నిల్చోపెట్టి తర్వాత హెచ్ బ్లాక్ విధానం ద్వారా దాన్ని బయటికి తీసుకొచ్చారు. మొదటి నుంచి కూడా గత వారం రోజుల నుంచి బోట్ల వెలికితీత ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
ఉంది. అయితే మొదట ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అనేక మంది బృందాలు వచ్చి నిపుణులు వచ్చి చేసినప్పటికీ కూడా అది బోట్లను కదిలించలేకపోయారు కనీసం. దీంతో బెకమ్ ఇన్ఫ్రా సంస్థను రంగంలోకి దించింది ప్రభుత్వం. ఇప్పుడు బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు సంబంధించిన ఇంజనీర్లు బోట్లను బయటికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి ఒక్క బోటును బయటికి తీసుకొచ్చారు. ఆ బోటుకు సంబంధించి అంటే బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఒక బోటును బయటకు తీసుకొచ్చారు హెచ్ బ్లాక్ విధానం ద్వారా. అంటే కావిడి, మన తెలుగులో కావిడి మోస్తాం, ఆ కావిడికి సంబంధించినటువంటి సేమ్ ఆ యాంగిల్ సంబంధించినటువంటి సేమ్ ఆ పొజిషన్ సంబంధించినటువంటి 2 భారీ బోట్లను పక్కపక్కన నిల్చోబెట్టి దాని మధ్యలో ఐరన్ రోపు పెద్దది ఒకటి వేసి దాన్ని బోటుకి తగిలిస్తారు. కింద ఉన్నటువంటి బోటుకి ముందు ఈ బోటు కనిపిస్తున్న బోటు ముందు సరైన డైరెక్షన్లో పెట్టిన తర్వాత హెచ్ బ్లాక్ విధానాన్ని అమలు చేస్తారు. అంటే దాదాపు 200 టన్నుల బరువుని లేపగలిగేటువంటి ఐరన్ రోపులను ఉపయోగించి ఈ బోట్లను బయటికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు అంటే వీటికి సంబంధించి పుల్లీలు 10 సంఖ్యలో పుల్లీలు, చైన్ లింకులు కూడా వాడతారు. హెచ్ బ్లాక్ విధానం ద్వారాగానే మాత్రమే ఈ బోట్లను బయటికి తీయగలమని ఇంజనీర్లు భావించిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి అంతా కూడా ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. అంటే నిన్న అర్ధరాత్రి కూడా ఏదైతే భారీ బోటు ముందు తొలగించినటువంటి బోటు ఉందో దాన్ని కూడా ఇదే విధానంలో బయటికి తీసుకొచ్చారు. అంటే హెచ్ బ్లాక్ విధానం ద్వారా మాత్రమే, అంటే ఇప్పటి వరకు కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కనీసం బోట్లకు సంబంధించి కదపలేకపోయారు. వాటిలో నీళ్లు నింపే ప్రయత్నం చేశారు, తర్వాత వాటిని కట్ చేశారు, తర్వాత మళ్ళీ వాటిని అంటే వివిధ రకాలుగా కూడా ట్రై చేశారు. కానీ ఎక్కడ కూడా బోట్లు వెలికితీత ప్రక్రియ ముందుకు సాగలేదు. చివరికి ఎట్టగలకు హెచ్ బ్లాక్ విధానం సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఈ విధానం ద్వారా మిగిలిన బోట్లను కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అంటే ఈ ఢీకొట్టినటువంటి 4 బోట్లలో కూడా అర్ధరాత్రి తీసినటువంటి బోటు చాలా అది అన్నిటికంటే పెద్ద బోట్ అని చెప్పాలి. దాదాపు సామాన్యంగానే అది 40 టన్నుల వరకు ఉంటుంది. దీన్ని మొదటి నుంచి కూడా వారం రోజుల నుంచి కూడా అదంతా కూడా నీటిలో ఉండిపోవడంతో మొత్తం ఇసుక మట్టి అంతా కూడా కూరుకుపోయే దాదాపు 100 టన్నులు అయింది. దాన్ని కూడా ఈ హెచ్ బ్లాక్ విధానం ద్వారా తొలగించారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఏదైతే మిగిలినటువంటి బోట్లు ఉన్నాయో వాటిని కూడా ఇదే విధానంలో తీయాలని చెప్తున్నారు. ఎందుకంటే హెచ్ బ్లాక్ విధానం ఒక్కటే అది పరిష్కార మార్గం కాబట్టి ఆ విధంగానే దాన్ని బయటకు తీయాలి కాబట్టి ప్రస్తుతం ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ముందు బోట్లను రైట్ డైరెక్షన్లో పెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. కనిపిస్తున్న బోటును రైట్ డైరెక్షన్లో పెట్టిన తర్వాత, అది సాధారణంగా ఉండే స్థితిలో పెట్టిన తర్వాత అప్పుడు పెద్ద అంటే 50 టన్నులు పైబడినటువంటి బోట్లను తీసుకొచ్చి దాన్ని అటుపక్క ఇటుపక్క ఒక బోట్లను పెట్టి మధ్యలో ఐరన్ రోపులు దానికి బిగించి అప్పుడు బోటును కదిలించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అర్ధరాత్రి వరకు కూడా కొనసాగిన ప్రక్రియలో మొత్తం ఆపరేషన్లో మొత్తం కూడా ఇదే విధానం కొనసాగింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని కొనసాగించి ఈ బోట్లను కూడా వెలికి తీసే ప్రక్రియ చేస్తున్నారు. నిన్న అతిపెద్ద బోటు అది వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా ఇప్పుడు బయటకు తీసుకురావడానికి నిపుణులు అయితే ట్రై చేస్తున్నారు. ఒక పక్క చాలామంది సిబ్బంది పనిచేస్తున్నారు. మనం ఇప్పుడు చూసాం ఈ ఐరన్ రోప్ తెగిపోయింది, దాన్ని వెంటనే మరమ్మతులు చేస్తున్నారు. వెంటనే దాన్ని మళ్ళీ బోటుకి తగిలించి మళ్ళీ దాన్ని బయటికి లాగే ప్రక్రియ చేస్తున్నారు. ఇదంతా కూడా మాకు 2 రోజుల్లో పూర్తయ్యి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్నటువంటి బోట్లు ఉన్నాయి, బోట్ల మీద కూడా వాటన్నింటిని కూడా బయటికి తీసే ప్రక్రియ కొనసాగుతుంది.